Hi friends, this is Insta360 X4 360 degrees action camera. దీన్ని అన్బాక్స్ చేసి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. మనకి ఈ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి డిఫరెంట్ కంట్రీస్ లో ఎంత ప్రైస్ పడుతుంది, అట్లాగే మనకి దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, అట్లాగే మనకి X3 కి X4 కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, అట్లాగే మనకి X4 తో షూట్ చేసిన కొన్ని శాంపుల్ వీడియోస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నారు. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీరు ఒకవేళ ఈ వీడియోలో స్పెసిఫిక్ టాపిక్ గురించి చూస్తే కనుక ఈ వీడియోలో చాప్టర్స్ అయితే ఇంక్లూడ్ చేశాను. మనకి చాప్టర్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్ లో అవైలబుల్ ఉంది. ముందుగా మనం దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. నేను ఇది యూఎస్ లో తీసుకున్నాను. నాకు వచ్చి ఇది $541 అయితే పడింది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. ఆ మనీని నేను ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే నాకు సమ్వేర్ అరౌండ్ 45,000 అయితే పడుతుంది. మీరు ఇదే ప్రోడక్ట్ ని ఇండియాలో తీసుకుంటే కనుక మనకి సమ్వేర్ అరౌండ్ 55,000 అయితే పడుతుంది. వేరే మనకి ఇదే ప్రోడక్ట్ ని మీరు దుబాయ్ లో తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ 48,000 అయితే పడుతుంది. సో మీరు ప్రైస్ డిఫరెన్స్ చూస్తే కనుక మనకి ప్రోడక్ట్ వచ్చేటప్పటికి అన్ని కంట్రీస్ కన్నా మనకి యుఎస్ లో వచ్చేటప్పటికి చాలా తక్కువకి దొరుకుతుంది. తర్వాత మనకి దుబాయ్ లో చాలా తక్కువకి దొరుకుతుంది. మనకి యుఎస్ కి దుబాయ్ కి ఆల్మోస్ట్ మనకి 4,000 అయితే డిఫరెన్స్ ఉంది. వేరే మనకి ఇండియాకి యుఎస్ కి వచ్చేటప్పటికి దగ్గరగా మనకి 10,000 డిఫరెన్స్ ఉంది. సో మీరు తీసుకోవాలనుకుంటే కనుక మీరు యుఎస్ నుంచి తెప్పించుకోండి, లేదా దుబాయ్ నుంచి తెప్పించుకోండి. తర్వాత మనకి దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాము. సో మీరు బాక్స్ పైన చూస్తే కనుక మనకి Insta360 X4 ఎట్లా ఉంటుంది అనేది మీకు ఇక్కడైతే చూపిస్తున్నాడు. సైడ్ వచ్చేటప్పటికి మనకి ఈ Insta360 గురించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చాడు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చి మనకి బాక్స్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఇంక్లూడ్ చేశారనేది ఇక్కడైతే ఇచ్చాడు. ఇంకా మనకి ఇంకొక సైడ్ చూస్తే కనుక మనకి దీని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చాడు. పైన వచ్చేటప్పటికి Insta360 అని చెప్పి దీని బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. ఇంకా మీరు ఓపెన్ చేస్తే మనకి బాక్స్ లోపల అయితే ఇట్లా ఉంటుంది Insta360 అని చెప్పి. అండ్ తర్వాత మనకి ఇది మనకి కెమెరా అయితే పక్కన పెడదాము. అండ్ తర్వాత మనకి బాక్స్ లో వచ్చేటప్పటికి డిఫరెంట్ యాక్సెసరీస్ అయితే మనకి బాక్స్ లో ఇంక్లూడ్ చేశారు. సో అవేంటనేది చూద్దాము. సో ముందుగా మనకి ఈ Insta360 కి సంబంధించిన ఒక పౌచ్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి ఆ పౌచ్. అండ్ ఆఫ్ మీరు ఓపెన్ చేసి చూస్తే కనుక మనకి ఇందులో కొన్ని పాకెట్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు కైండ్ ఆఫ్ బ్యాటరీ కానీ లేదా మెమరీ కార్డ్స్ కానీ ఇందులో అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇందులో కొంత పేపర్ వర్క్ అయితే ఇచ్చాడు. తర్వాత మనకి ఈ లెన్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక క్లీనింగ్ క్లాత్ ఒకటి ఇచ్చాడు. అట్లాగే మనకి USB Type-C టు USB Type-C ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చాడు. అట్లాగే మనకి ఒక కేస్ ఒకటి ఇచ్చాడు. ఐ థింక్ మేబీ మీరు వాటర్ లోకి వెళ్ళేటప్పుడు ఈ కేస్ పెట్టుకుని వెళ్ళాలనుకుంటా. సో ఇట్లా అయితే ఉంటుంది. సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాము. ఇంకా ఇందులో ఇంకొక బాక్స్ ఇచ్చాడు. సో ఈ బాక్స్ లో వచ్చేటప్పటికి కంప్లీట్ గా మనకి కొంత పేపర్ వర్క్ ఇచ్చాడు. అట్లాగే కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చాడు. ఇది మనకి పేపర్ వర్క్. సో ఇంకొంత పేపర్ వర్క్ వచ్చింది. అట్లాగే మనకి దీని లెన్స్ గార్డ్స్ అయితే ఇచ్చాడు. ఇంతకు ముందు మనకి Insta360 X3 కి ఈ లెన్స్ గార్డ్స్ ఇచ్చేవాడు కాదు. ఇవి మీరు సపరేట్ గా పర్చేస్ చేయాల్సి వచ్చేది. కాకపోతే దీనిలో మనకి ఈ లెన్స్ గార్డ్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఒకవేళ మీరు యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ చేస్తుంటే కనుక ఈ లెన్స్ గార్డ్స్ అయితే ఎక్కువ ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఊరికే పగిలిపోతూ ఉంటాయి అనమాట మీకు ఒకవేళ యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ చేస్తుంటే. తర్వాత ఇవన్నీ తీసేసి Insta360 X4 గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇది మనకి Insta360 X4. మన దగ్గర Insta360 X3 కూడా ఉంది. అట్ ద సేమ్ టైం Insta360 X2 కూడా ఉంది. సో ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనకి X3 అండ్ X4 ఈ రెండింటిని కంపేర్ చేద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం X4 లో ఉన్న స్పెసిఫికేషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. సో మీరు X3 అండ్ X4 తో కంపేర్ చేస్తే కనుక డిజైన్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ సేమ్ ఉంది. కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే మనకి X4 వచ్చేటప్పటికి కొంచెం పెద్దది X3 కన్నా, అండ్ ఇంకొంచెం లావుగా కూడా ఉంది. అండ్ వేరే మనకి వెయిట్ విషయానికి వస్తే కనుక మనకి X4 వచ్చేటప్పటికి 203 గ్రామ్స్ అయితే ఉంది. వేరే మనకి X3 వచ్చేటప్పటికి 180 గ్రామ్స్ ఉంది. కొంచెం లెస్ వెయిట్ ఉంది. వేరే మనకి X4 వచ్చేటప్పటికి వెయిట్ అయితే ఎక్కువ ఉంది. వేరే మనకి బ్యాటరీ విషయానికి వచ్చినా సరే మనకి X4 లో వచ్చేటప్పటికి 2290 mAh బ్యాటరీ అనమాట. వేరే మనకి X3 లో వచ్చేటప్పటికి 1800 mAh బ్యాటరీ ఉంది. సో కంపేర్ టు మనకి లాస్ట్ ఇయర్ మోడల్ తో పోలిస్తే దీని బ్యాటరీ సైజ్ వచ్చి చాలా పెద్దది. మనకి ఈ బ్యాటరీని ఫుల్ చార్జ్ చేయడానికి ఫ్రమ్ 0 to 100 చార్జ్ చేయడానికి మనకి 55 మినిట్స్ అయితే పడుతుంది. ఒకసారి ఫుల్ చార్జ్ అయిన తర్వాత మనకి బ్యాటరీ ఆల్మోస్ట్ 135 మినిట్స్ అయితే రికార్డ్ టైం ఉంటుంది. సో ఇది వచ్చి మనకి మోర్ దెన్ 2 అవర్స్ అయితే కంటిన్యూస్ గా రికార్డ్ చేస్తుంది. వేరే మనకి X3 వచ్చేటప్పటికి ఓన్లీ 81 మినిట్స్ మాత్రమే రికార్డ్ చేయగలిగేది. సో ఇక్కడ అదొక ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి ఇంకొక మేజర్ డిఫరెన్సెస్ వచ్చి మనకి ఈ డిస్ప్లే స్క్రీన్. ఇది వచ్చేటప్పటికి మనకి X4 లో 2.5 ఇంచెస్ డిస్ప్లే స్క్రీన్. వేరే మనకి X3 లో వచ్చేటప్పటికి కొంచెం చిన్నది. ఇది వచ్చేటప్పటికి మనకి 2.29 ఇంచెస్ స్క్రీన్ అనమాట. అండ్ ఇంకొక చేంజ్ వచ్చేటప్పటికి మనకి దీని USB
టైప్ సి ఛార్జింగ్ పోర్ట్. ఇది వచ్చేటప్పటికి మనకి యూఎస్బి టైప్ సి 3.0 ఇంక్లూడ్ చేశారు. X3 లో వచ్చేటప్పటికి 2.0 ఇంక్లూడ్ చేశారు. మనకి X4 లో డబుల్ ద స్పీడ్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అయితే జరుగుతూ ఉంటుంది. సో అదొకటి అడ్వాంటేజ్. ఒకవేళ మీరు ఫైల్స్ ని మన X4 నుంచి మీ ల్యాప్టాప్ కానీ లేకపోతే ల్యాప్టాప్ నుంచి మీరు X4 కానీ కాపీ చేయాలంటే చాలా ఈజీగా కాపీ చేసుకోవచ్చు. తర్వాత మనకి X4 స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇందులో మనకి 5 నానోమీటర్ AI చిప్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ మనకి ఈ సెన్సార్ వచ్చేటప్పటికి 1/2 ఇంచ్ సెన్సార్ అయితే ఉంది. అండ్ దీని అపర్చర్ వచ్చేటప్పటికి మనకి f1.9 అపర్చర్ తోటి అయితే వస్తుంది. తర్వాత మనకి ఇందులో వీడియో రికార్డింగ్ టైప్స్ వచ్చేటప్పటికి ఇందులో మీరు 360 డిగ్రీస్ వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అట్లాగే మనకి సింగిల్ లెన్స్ యూస్ చేసి మీరు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. సో ముందుగా మనం 360 డిగ్రీస్ వీడియో రికార్డింగ్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో 360 డిగ్రీస్ వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఇందులో మీరు ఇప్పుడు 8K వీడియో అప్ టు 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. వేరేజ్ మనకి ప్రీవియస్ మోడల్ వచ్చేటప్పటికి ఓన్లీ 5.7K అప్ టు 30 FPS వరకు మాత్రమే రికార్డ్ చేయగలరు. సో మనకు 8K వీడియో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చి మనకి వీడియో క్వాలిటీ వచ్చి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మోరోవర్ మీకు ఇందులో 8K కాకుండా మనకి 5.7K ప్లస్ ఆప్షన్ ఒకటి ఉంది. అందులో కూడా మీరు 30 FPS అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. సో దాంతో కంపేర్ చేస్తే అంటే దీని ఫుటేజ్ తో కంపేర్ చేస్తే ఈ 5.7K ప్లస్ ఫుటేజ్ వచ్చి కొంచెం బెటర్ ఉంది యాక్చువల్లీ. ఇంకా మీరు 5.7K వచ్చేటప్పటికి 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. వేరే మీరు 4K రికార్డ్ చేయాలనుకుంటే కనుక అప్ టు 100 FPS అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. సో మీరు రికార్డింగ్ ఫీచర్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి ఇందులో బెటర్ వీడియో క్వాలిటీ ఉంటుంది కంపేర్ టు మనకి X3 తో పోలిస్తే. అండ్ మీరు వీడియోలు కూడా ఇందులో మీరు డిఫరెంట్ మోడ్స్ లో అయితే వీడియో తీసుకోవచ్చు. ఒకటి వచ్చి మనకి స్టాండర్డ్ మోడ్ సంథింగ్ లైక్ 360 డిగ్రీస్ లో రెగ్యులర్ మోడ్ లో అయితే షూట్ చేయొచ్చు. తర్వాత మనకి ఇందులో యాక్టివ్ HDR వీడియో మోడ్ ఉంది. సో ఇందులో మీరు HDR వీడియోని కూడా రికార్డ్ చేయొచ్చు. ఇందులో మీరు టైమ్ ల్యాప్స్ రికార్డ్ చేయొచ్చు, టైమ్ షిఫ్ట్ రికార్డ్ చేయొచ్చు, బుల్లెట్ టైమ్ లైన్ రికార్డ్ చేయొచ్చు, లూప్ రికార్డింగ్ చేయొచ్చు, అట్లాగే ప్రీ రికార్డింగ్ చేయొచ్చు. ఇట్లాగా మనకి మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. సో మీరు ఏ ఫీచర్ వాడతారన్న దాన్ని బట్టి మీ అవుట్పుట్ అయితే డిఫరెంట్ ఉంటుంది యాక్చువల్లీ. తర్వాత మనకి కలర్ ప్రొఫైల్ విషయానికి వస్తే కనుక ఇందులో మీకు 3 కలర్ ప్రొఫైల్స్ వస్తాయి. ఒకటి వచ్చి స్టాండర్డ్ కలర్ ప్రొఫైల్, సో మీకు నార్మల్ ఫుటేజ్ అనమాట. అండ్ తర్వాత ఇంకొకటి వచ్చి వివిడ్ కలర్ ప్రొఫైల్. ఇందులో మీకు ఏంటంటే కలర్స్ వచ్చేటప్పటికి చాలా వైబ్రెంట్ కలర్స్ తోటి అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. తర్వాత మనకి ఫ్లాట్ ప్రొఫైల్, ఇది వచ్చి మనకి లాగ్ ప్రొఫైల్ అనుకోవచ్చు. సో జనరల్ గా ఎవరైతే ప్రొఫెషనల్ వర్క్ చేస్తారో వాళ్ళు ఈ ఫ్లాట్ ప్రొఫైల్ లో రికార్డ్ చేసి దాన్ని మనకి పోస్ట్ ప్రొడక్షన్ లో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు వాళ్ళు కలర్ గ్రేడింగ్ అయితే చేస్తారు. సో దాని ఫుటేజ్ వచ్చి మనకి ఇంకా బెటర్ ఉంటుంది యాక్చువల్లీ. తర్వాత ఇందులో మనకి బిట్ రేట్ విషయానికి వస్తే కనుక ఇందులో మనకి 200 Mbps బిట్ రేట్ అయితే ఉంటుంది. మనకి X3 లో వచ్చేటప్పటికి ఓన్లీ 120 Mbps బిట్ రేట్ అయితే ఉండేది. సో దీని వల్ల ఏంటంటే మనకి ఈ బిట్ రేట్ పెరగడం వల్ల మీకు మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మీరు వీడియోని పోస్ట్ ప్రొడక్షన్ చేసేటప్పుడు మీరు కలర్ గ్రేడింగ్ చేయాలనుకున్నా లేకపోతే వీడియో క్వాలిటీ అనేది మీకు బెటర్ ఉంటుంది అనమాట. సో అందుకని మనకి కెమెరాలో ఫుటేజ్ వచ్చేటప్పటికి కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది. వేరేజ్ మనకి ఆడియో ఫీచర్స్ వచ్చేటప్పటికి ఇందులో టోటల్ గా 4 మైక్స్ ఉన్నాయి. సో మనకు ఆల్మోస్ట్ X2 నుంచి ఆల్మోస్ట్ సిమిలర్ మైక్స్ అయితే ఉన్నాయి. సో ఈ 4 మైక్స్ ద్వారా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడియో ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఒకవేళ విండ్ నాయిస్ రిడక్ట్ చేయాలనుకున్నా లేకపోతే విండ్ నాయిస్ రెడ్యూస్ చేయాలనుకున్నా, స్టీరియో మోడ్ లో రికార్డ్ చేయాలనుకున్నా లేకపోతే డైరెక్షనల్ ఫోకస్ రికార్డ్ చేయాలనుకున్నా ఆడియో సెట్టింగ్స్ యూస్ చేసి మీరు ఈ ఆడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. మోస్ట్లీ మీకు ఇది వ్లాగర్స్ కి వచ్చి చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇంకా తర్వాత దీనిలో ఫోటో విషయానికి వస్తే కనుక దీంతో మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మీరు ఒకవేళ దీనిలో ఫొటోస్ తీసుకోవాలనుకుంటే డిఫరెంట్ ఫోటో మోడ్స్ లో వచ్చేటప్పటికి డిఫరెంట్ మెగాపిక్సెల్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ఇందులో మీరు 72 మెగాపిక్సెల్ తీసుకోవచ్చు లేదా మనకి 18 మెగాపిక్సెల్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మీరు ఈ ఫొటోస్ తీసిన తర్వాత మనకి AI ఏం చేస్తుందంటే ఈ నాయిస్ రిడక్షన్ అనేది తగ్గిస్తుంది అనమాట. సో దానివల్ల మీకు ఫొటోస్ వచ్చేటప్పటికి చాలా క్వాలిటీ ఉంటుంది. మీరు ఫొటోస్ తీసుకునేటప్పుడు కూడా మనకి డిఫరెంట్ ఫోటో మోడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి మనకి స్టాండర్డ్ మోడ్, ఇంకొకటి వచ్చి HDR మోడ్, ఇంకొకటి వచ్చి బర్స్ట్ మోడ్ అండ్ ఇంకొకటి వచ్చి ఇంటర్వెల్ మోడ్, ఆ తర్వాత ఇంకొకటి వచ్చి స్టార్ ల్యాబ్స్ మోడ్. సో ఈ డిఫరెంట్ మోడ్స్ యూస్ చేసి మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా మనకి దీని వాటర్ ప్రూఫ్ విషయానికి వస్తే కనుక ఇది మనకి అప్ టు 10 మీటర్స్ వరకు వాటర్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మనకి బ్లూటూత్ 5.2 అయితే ఇంక్లూడ్ అయి ఉంది. మీరు ఎక్స్టర్నల్ గ్యాడ్జెట్స్ అయితే మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సంథింగ్ లైక్ మీ దగ్గర ఎయిర్ పాడ్స్ ఉన్నాయనుకోండి, ఎయిర్ పాడ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఉంటే కనుక బ్లూటూత్ హెడ్ ఫోన్స్ యూస్ చేయొచ్చు. మీరు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కానీ లేదా బ్లూటూత్ ఇయర్ బడ్స్ యూస్ చేసి మీరు వ్లాగింగ్ చేస్తుంటే ఇయర్ బడ్స్ లో రికార్డ్ అయిన వాయిస్ ని మనకి ఫుటేజ్ లో అయితే ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. సో అదొకటి మనకి చాలా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ మనకి బైక్ వ్లాగర్స్ కానీ లేదా రెగ్యులర్ వ్లాగర్స్ కానీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఒకవేళ కావాలంటే కనుక దీనికి ఎక్స్టర్నల్ మైక్రోఫోన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఒకవేళ రోడ్ మైక్రోఫోన్ కానీ లేదా DJI Mic 2 కానీ ఇట్లాంటివి ఉంటే కనుక దాన్ని కూడా దీనికి అటాచ్ చేసుకుని మీరు ఎక్స్టర్నల్ ఆడియో అయితే ఇవ్వచ్చు. మీరు ఇందాక నుంచి కొన్ని శాంపుల్ వీడియోస్ కోసం చూస్తున్నారని తెలుసు. ఇక్కడ కొన్ని దీంతో తీసిన కొన్ని శాంపుల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నేను ఇక్కడైతే ఇంక్లూడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు చూడండి.
మనకి ఈ ఇన్స్టా 360 లో ఉన్న ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి మనకి ఇన్స్టా 360 మొబైల్ యాప్. సో ఈ మొబైల్ యాప్ నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ యాప్ అని చెప్తాను. సో మీరు ఇందులో వీడియో రికార్డ్ చేస్తారో ఈ వీడియో రికార్డ్ చేసిన దాన్ని మీరు మీ యాప్ లో అయితే ఎడిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి మొబైల్ కి డేటా ట్రాన్స్ఫర్ అవడం కానీ, సో మీరు ఈ డేటాని ఏదైతే మీరు ఇక్కడ రికార్డ్ చేస్తారో ఈ డేటాని మొబైల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు దీన్ని ఆన్ చేసి ఆటోమేటిక్ గా మీ మొబైల్ నుంచి దీనికి కనెక్ట్ అయ్యి ఫుటేజ్ ని ఇందులోనే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో చాలా ఈజీ ప్రాసెస్. మీకు ఒకవేళ దీని కంప్లీట్ బిగినర్స్ గైడ్ కావాలంటే కనుక చెప్పండి, నేను అది కూడా రికార్డ్ చేసి పెడతాను. తర్వాత మనకి ఇన్స్టా 360 యాప్ లో ఉన్న ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనకి ఏఐ ఎడిటింగ్ ఫీచర్. సో మీరు ఒక ఫుటేజ్ తీసుకున్న తర్వాత దాన్ని డిఫరెంట్ సినారియోలో మీరు ఎడిట్ చేయాలంటే కనుక మనకి యాప్స్ ద్వారా చాలా సింపుల్ గా ఎడిట్ చేయొచ్చు. అది కూడా మనకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మనకి చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఎడిటింగ్ ప్రాసెస్ కోసం. ఏఐ తో రికార్డ్ చేసిన కొన్ని వీడియో శాంపిల్స్ అయితే నేను ఇక్కడ వదిలేస్తాను, ఒకసారి చూడండి. సో ఇదండి మనకి కంప్లీట్ గా ఇన్స్టా 360 X4 గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బై బై.